ప్రియుడి కోసం కన్న కూతురినే బలి చేసిన తల్లి. బెంగళూరులో కలకలం రేపిన ఘటన. దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంకలకు 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కాడుగోడిలో నివసిస్తున్న సమయంలో ప్రియాంక తన బాల్య స్నేహితుడు మోహన్తో మళ్లీ కలుసుకుంది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయానికి తెలుసుకున్న భర్త ప్రవీణ్ మందలించడంతో కుమారుడిని భర్త వద్దే వదిలి, కూతురిని వెంట తీసుకుని ప్రియాంక మోహన్తో సహజీవనం ప్రారంభించింది. కొద్ది నెలల తర్వాత కూతురు అనారోగ్యంతో మరణించిందని భర్తకు సమాచారం ఇచ్చి ఆసుపత్రి పోస్ట్ మార్టం నివేదికను అందించింది. అయితే అనుమానం వచ్చిన ప్రవీణ్ ఆ నివేదికను తన వైద్య స్నేహితుడికి చూపించగా అందులో పలు లోపాలు ఉన్నాయని, సహజ మరణం కాదని అనుమానం వ్యక్తమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో చిన్నారి మరణం వెనుక హత్య కోణం ఉందన్న అనుమానాలు బలపడ్డాయి. ప్రియాంక పరారీలోకి వెళ్లగా మోహన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు పెద్ద వ్యాపారవేత్త, కోటీశ్వరుడని నమ్మి కుటుంబాన్ని వదిలి వెళ్లిన ప్రియాంకకు చివరికి నిజం తెలిసేసరికి ఆలస్యమైంది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.